भड़ा गरुड़ा भड़ा। నన్ను చంపగలిగే శక్తి నీకే ఉంటే నిన్ను నా దగ్గరికి ఎలా రప్పిస్తానే నాగిని? ఆ రోజు నేను గుడిలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకుని నా మీదే తిరగబడ్డావు. ఆ తర్వాత నేను చేసిన సర్పయాగంలో నువ్వు కాలి బూడిదైపోకుండా తప్పించుకున్నావు. ఇష్ట దైవాన్ని ప్రార్థించి నా సర్పయాగాన్ని ధ్వంసం చేశావు. ఇన్ని చేసిన నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? ఇన్ని జరిగినా నీకింకా బుద్ధి రాలేదు. నీ దుర్బుద్ధికి, నీ దుష్ట చర్యలకి తగిన ప్రాయశ్చిత్తం తప్పకుండా అనుభవిస్తావు. అవునా? నాది దుర్బుద్ధి కాదే, ఆశయం. నావి దుశ్చర్యలు కావే, ఆశయాన్ని సాధించాలి అన్న సంకల్పం. నేను చేసే ప్రయత్నాలకు, నా సంకల్పానికి అడుగడుగునా నువ్వు అడ్డుపడుతున్నావు కాబట్టి ముందు నీ సంగతి చూడాలనుకున్నాను. ఇప్పటికి నా చేతికి చిక్కావే. నువ్విలాగే ఉంటే షష్టగ్రహ కూటమికి, నేను చేసే ప్రయత్నానికి కూడా నువ్వు అడ్డుపడతావని నాకు తెలుసు. అందుకే నా ప్రయత్నం ప్రారంభం కావడానికి ముందే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు ఏం చేసినా, ఎంత ప్రయత్నించినా నా చెర నుంచి తప్పించుకోలేవు. నన్ను బంధించినంత మాత్రాన నీ దుష్ట సంకల్పం నెరవేరదు. మా నాగజాతి, మేం పూజించే ఆ పరమశివుడు కూడా నీ దుశ్చర్యల్ని అడ్డుకుని నీకు సరైన గుణపాఠం చెప్తారు. షష్టగ్రహ కూటమి రోజు మీ నాగజాతి శక్తులు, మీరు పూజించే దేవుళ్ళు, దేవతల శక్తుల కన్నా నా క్షుద్ర శక్తులే బలీయంగా ఉంటాయన్న విషయం నాకు తెలియదనుకున్నావా? యవ్వనంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇదిగో ఇలా వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు నేను సాధించిన మంత్రశక్తులు, క్షుద్రశక్తులన్నీ మీ నాగుల చేత ఓడిపోవడానికి అనుకున్నావా? ఏ శక్తినైనా ఎదిరించి నేను అనుకున్నది సాధిస్తాను, సాధించి తీరుతాను. ఆ షష్టగ్రహ కూటమి గురించి నాకు తెలుసు. ఆ రోజు మీ నాగజాతి మీ తలలో ఉండే నాగమణులతో పూజలు చేస్తారని నాకు తెలుసు. ఆ నాగమణిని సొంతం చేసుకుంటే ఆ మణి సాయంతో
గుడిలోకి ప్రవేశించొచ్చు అన్న విషయం కూడా నాకు తెలుసు. నేననుకున్నది సాధిస్తాను, నా కల నెరవేర్చుకుంటాను. నన్నెవరూ ఆపలేరు. నాకు ఎదురే లేదు, ఎదురే లేదు. ఎదురే లేదు, ఎదురే లేదు. మీరు చేసింది చిన్న తప్పు కాదు, ఒక మనిషి ప్రాణాన్ని తీశారు. మన ఇంటి ఇలువేల్పుగా భావించే నాగజాతికి ద్రోహం చేశారు. నేను దురాశకి పోయి తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ మీ నాన్నని మాత్రం నేను చంపలేదు. అర్జున్, హాయ్ సాన్. ఆ ఊళ్ళో మనకి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. నాకు కానీ, అమ్మకు కానీ, నాన్నకు కానీ నువ్వెప్పుడూ అబద్ధం చెప్పలేదు. అలాంటిది నువ్వు మాకు జాంబియా వెళ్తున్నానని అబద్ధం చెప్పి నాగవరం వెళ్ళావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత డీప్గా ప్రేమిస్తున్నావో అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్. చూడర్జున్, పెద్దవాళ్ళ అభిప్రాయాల కోసమో ఎప్పుడూ జరిగిపోయిన విషయాల కోసమో నువ్వు నీ ప్రేమని వదులుకోని అవసరం లేదు. నువ్వు మేజర్వి, ఆ అమ్మాయి కూడా మేజరే. కేసు అవుతుందని భయపడక్కర్లేదు. ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది. వద్దు సార్, అలా చేస్తే మన రెండు కుటుంబాలు ఇంకా దూరం అయిపోతాయి. ఇప్పుడు మాత్రం కలిసిలేవుగా. కలవాలని కూడా ఎవరూ కోరుకోవడం లేదు. నేను కోరుకుంటున్నాను. నేనే కాదు, బంధుత్వాన్ని వదులుకోవడానికి ఎవరు కోరుకోరు. కోరుకున్న వాళ్ళైతే అంత గొడవ చేయరు, ఆ విధంగా అవమానించరు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏదో తప్పు జరిగింది కాబట్టే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. సాన్, మనం మరో తప్పు చేస్తే రెండు కుటుంబాల్ని శాశ్వతంగా విడదీసిన వాళ్ళమవుతాం. అలాంటి పని నేను చేయలేను, చెయ్యను కూడా. భైరవిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే అది మనింటి మనిషి అవుతుంది. నాకు అడ్డు రాకుండా ఉంటుంది. నువ్వు ఒకవైపే ఆలోచిస్తున్నావు. ప్రేమించడం అంటే సొంతం చేసుకోవడం, వదులుకోవడం కాదు. భైరవిని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయి కదా. పెళ్లి చేసుకుంటే భైరవి నేను ఒకటవుతామే తప్ప వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఒకటవుతాయి అన్న నమ్మకం నాకు లేదు. అందుకే రెండు కుటుంబాలు ఒకటయ్యాకే పెళ్లి చేసుకోవడం మంచిది. కలవకపోతే భైరవిని వదిలేస్తావా? ప్రేమంటే వదులుకోవడం కాదు, కలిపే ప్రయత్నం చేస్తాను. నీ ఇష్టం.
వెళ్తున్నానమ్మా. అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో నువ్వే చూసావుగా. జరిగిన అవమానం చాలదని మళ్ళీ వెళ్తానంటున్నావా? మా, నేను ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే నాకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పు కాదు నాన్న. కానీ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో, ఎంత అవమానం చేశారో నీకు తెలుసు కదా. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న వాళ్ళు ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తారని ఎలా అనుకుంటున్నావురా? ప్రేమించిన అమ్మాయి దూరం అయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నాన్న. మా, నేను వెళ్తుంది ఆ అమ్మాయి కోసమో నా పెళ్లి కోసమో కాదమ్మా. వాళ్ళు మన మీద వేసిన నింద నిజం కాదని చెప్పడానికి. ఇంతున్నా ఇంకేదో కావాలనే కోరిక, కోరుకున్నది సొంతం చేసుకోవాలన్న ఆశ, ఆశపడింది దక్కించుకోవాలన్న స్వార్థం అందరికుంటాయి మా. నాన్న చేసింది కూడా అదే. కానీ నాన్న తన స్వార్థం కోసం మరొక్కరిని చంపాలనుకునే అంత దుర్మార్గుడు కాదమ్మా. నాన్నెలాంటి వారు, నాన్న మనస్తత్వం ఏంటో మేం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. మాకు మా నాన్న గురించి తెలిసిన దానికన్నా నీ భర్త ఎలాంటివాడు నీకే బాగా తెలుసు. నీ భర్త హంతకుడు కాదు. నువ్వే నీ మనస్సాక్షిని అడుగు. చెప్పుమా, నాన్న హంతకుడా? జరిగిన దాన్ని బట్టి, అందరూ చెప్పిన దాన్ని బట్టి మీ నాన్నే ఆ పని చేసుంటారని నమ్మక తప్పలేదు. నేను నమ్మినా నా మనస్సాక్షి నమ్మలేదు కాబట్టే ఆయన జీవితంలో నేను ఇంకా మిగిలి ఉన్నాను. లేకపోయింటే ఒక హంతకుడికి భార్యగా బతకలేక నేనెప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. బాధపడకు. నీ నమ్మకమే నా నమ్మకమమ్మా. అందుకే నాన్న మీద పడ్డ నిందని చెరిపేయాలనుకుంటున్నాను మా. ప్లీజ్ మా, నువ్వు బాధపడకు. నేను కోరుకున్న ప్రేమ కన్నా ప్రేమగా పెంచి నన్ను ఇంత వాణ్ణి చేసిన నీ ప్రేమ గొప్పదమ్మా. నేను పెళ్లి చేసుకోవడం కన్నా మా అమ్మా నాన్నల్ని సంతోషంగా ఉంచాలనుకోవడమే నాకు ముఖ్యం. అందుకే నాన్న గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. అలా చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? నీ మాట విని మారిపోతారా? వాళ్ళు మారే వాళ్లే అయితే ఇన్ని సంవత్సరాలు అమ్మా నాన్నని కలవకుండా, వాళ్లతో మాట్లాడకుండా ఎందుకుంటారు? అందుకే నేను చెప్పిన మాట విని వాళ్ళకి తెలియకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. నేను వెళ్తుంది నా కోసం కాదు శాన్, నాన్న కోసం, మన ఫ్యామిలీ కోసం. వెళ్ళొస్తానమ్మా. ఇన్నేళ్లుగా నమ్మని వాళ్ళు ఇప్పుడు నువ్వు మాట్లాడితే మాత్రం ఎలా నమ్ముతారు నాన్న? మా, అలా అనుకుని మనం సైలెంట్గా ఉంటే వాళ్ళంటుంది నిజమని మనం ఒప్పుకున్నట్టు అవుతుంది మా. శ్రీకృష్ణుడు అంతటి వాడే తన మీద పడ్డ నిందను జరుపుకోవడానికి ప్రయత్నించాడు మా. అలాంటప్పుడు మన ప్రయత్నం మనం కూడా చేయాలి కదమ్మా. నాన్న మీద పడ్డ నిందను జరపడానికి వెళ్తున్నాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించు.
నిన్ను కాపాడ్డానికి నీ చేతికి నాగరక్షా బంధం ఉంది. నీకు మంచి జరగడానికి నా దీవెనలున్నాయి. నువ్వు కోరుకున్న అమ్మాయితోనే నీ పెళ్లి జరుగుతుంది. వెళ్ళిరా నాన్న. థ్యాంక్స్ మా. నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. అమ్మ జాగ్రత్త. శాన్, టేక్ కేర్. నా కొడుక్కి అంతా మంచి జరగాలి. ఏంటమ్మా అక్కడ నిలబడి చూస్తున్నావు? రా. నాన్న. అలా ఉన్నావేంటమ్మా? నాతో ఏమైనా మాట్లాడాలా? నాన్న, ఈరోజు షష్టగ్రహ కూటమి అట కదా? అవునమ్మా. ఏ నాన్న, ఈరోజు మీరు గుడికెళ్ళి పూజ చేస్తారట కదా? వెళ్ళాలమ్మా. ఈరోజు మీరు గుడికి వెళ్ళడం అవసరమా? వెళ్ళొద్దు నాన్న. ఈ షష్టగ్రహ కూటమి రోజున దేవుడి శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి గుడికెళ్ళి లింగోద్భవ సమయంలో ఆ దేవుడికి పూజ చేయాలి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమమ్మా. మీ తాతయ్య అంటే మా నాన్న అలానే చేశాడు. మా నాన్నకి నాన్న అంటే మా తాతయ్య కూడా అలాగే చేశాడు. వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా అలాగే చేశారు. ఈ వంశపారంపర్యాన్ని నేను కూడా నిలబెట్టాలి కదమ్మా. వంశానికి వారసులుగా మీరు కూడా చేయాల్సిందే. కానీ ఏంటమ్మా, ఏంటి నీ సందేహం? ఇల్లు దాటి బయటికి వెళ్తే మీకు ప్రమాదమని నాకు కలొచ్చింది నాన్న. నా కళ నిజం కాకూడదనే మీ చేతికి తాయెత్తు కట్టాను. మర్చిపోయారా? కళ నిజమైతే నేను చచ్చిపోతానా? నిద్దట్లో వచ్చే కలల కోసం వంశాచారాన్ని, సాంప్రదాయాల్ని పాటించకపోవడం మూర్ఖత్వం అవుతుందమ్మా. మంచి కల వస్తే శుభం జరుగుతుంది అనుకోవడం, చెడు కల వస్తే ఏదో అశుభం జరుగుతుందనుకోవడం, ఇదంతా ఒకలాంటి భ్రమ. భ్రమల కోసం మనం చెయ్యాల్సిన బాధ్యతల్ని, కర్తవ్యాన్ని మార్చుకోకూడదు, వదులుకోకూడదు కూడా. నాన్న, అది కాదు నాన్న. ఒక్కొక్కసారి కలలు కూడా నిజమవుతాయి. ఒక్కోసారి అవుతాయంటే అన్నిసార్లు నిజం కావనేగా అర్థం. పిచ్చి తల్లి, ఆ దేవుడికి మనం సేవ చేస్తే ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు. నాకేం కాదు, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా.